హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనకి రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 16th నుంచి ఎవరైతే మీకు ప్రైమ్ మెంబర్స్ కానీ ప్లస్ మెంబర్స్ కానీ ఉన్నారో వీళ్ళకి ఎర్లీ యాక్సెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అమెజాన్లో పర్చేస్ చేయాలంటే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మనకి మీ దగ్గర ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉన్నా ఇంకా మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. కొన్నిటి మీద మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కంటే కూడా ఈ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు మీద కొంచెం బెటర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకున్న తర్వాత పర్చేస్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి మనము 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, సో వీటిలో ఏ టీవీస్ తీసుకోవాలనేది ఓన్లీ వెరీ ఫ్యూ అయితే చెప్తాను అనమాట. మరి ఎక్కువ లెంత్ చేస్తూ మరి ఎక్కువ టీవీలు అయితే తీసుకురావట్లేదు, కొన్ని మాత్రమే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇది కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మంచి టీవీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను అనమాట. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ టీవీ కనుక చూసుకున్నట్లయితే ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ 8100 అనమాట. సో ఫిలిప్స్ 8100లో మీకు 65 ఇంచెస్, 55 ఇంచెస్ ఈ రెండు అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు 43 ఇంచెస్ నుంచి అవైలబుల్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా అన్ని కూడా 55, 65, 75 మాత్రమే అవైలబుల్ చెప్తూ ఉన్నాను. అండ్ మీకు 75 దీంట్లో అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు 75కి షిఫ్ట్ అవుతారో ఇది మీకు 2024 మోడల్కి అయితే వెళ్తుంది. మీరు ఓన్లీ 55, 65 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి దీంట్లో మాత్రం. సో మీరు 55 ఇంచెస్ కనుక తీసుకోవాలి అనుకుంటే మీకు రెగ్యులర్గా 32,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 29,600 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే మరీ మీకు హ్యూజ్ తగ్గిపోయిందని మాత్రం చెప్పను. ఎందుకు అని అంటే మీకు కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి దాన్ని బట్టి ప్రైజెస్ అయితే పెరిగాయి. అండ్ మీకు ఫిలిప్స్ మీరు 65 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే 44,000 రూపాయల వరకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 41,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్ దగ్గర కూడా మీకు ఇది గ్రేట్ డీల్ అయితే అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకు గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. 1080pలో 120 హెర్ట్జ్ కూడా వస్తుంది. అండ్ మీకు లిటిల్ బిట్ రిమోట్ ల్యాగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే యూఐ ల్యాగ్ ఉంటుంది, లిటిల్ బిట్ ల్యాగ్ ఉంటుంది. మిగతా మీకు పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే టీవీస్ యొక్క రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి, అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మీకు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే వియూ నుంచి వియూ వైబ్ టీవీ అయితే ఉంటుంది. ఇది మీకు ఇంటిగ్రేటెడ్ 88 వాట్కి సంబంధించినటువంటి మీకు సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది. గూగుల్ టీవీ వ్యవస్థ వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటుంది. దీని రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా మీకు 33,300 రూపాయల వరకు ఉంటుంది. మీకు ఇప్పుడు 31,000 రూపాయలకే వస్తుంది. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 46,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు ఇప్పుడు కేవలం 42,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ 75 ఇంచెస్ టీవీ వచ్చేటప్పుడు మీకు 74,000 రూపాయల వరకు ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మీకు 70,000 రూపాయలకి వస్తుంది 75 ఇంచెస్ టీవీ. సో దీన్ని కూడా ఇక్కడ మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి లూమియో నుంచి లూమియో విజన్ 7, దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి రెగ్యులర్గా మీకు 36,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. 55 ఇంచెస్ టీవీ చాలా మంచి టీవీ, గూగుల్ టీవీ వ్యవస్థ వస్తుంది. కాకపోతే బ్రాండ్ మీద నమ్మకాలకు చాలా మంది ఆగిపోతున్నారు కానీ బట్ చాలా మంచి టీవీ ఇది, మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఇక్కడ దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే బ్లాక్ లెవెల్స్ లిటిల్ బిట్ కొంచెం యాష్ కలర్లో వస్తున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మీకు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే డాల్బీ విజన్ కంటెంట్లో కూడా లైట్గా ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ స్పీడ్ కానీ దాని పిక్చర్ క్వాలిటీ కానీ అండ్ మీకు దాని సౌండ్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు దీన్ని మాత్రం. ఇది మీకు 29,700 రూపాయలకి అయితే వస్తుంది. రెగ్యులర్గా మీకు 36,000 రూపాయల వరకు ఉంటుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నా అన్నీ ఓన్లీ మీకు 55, 65, 75 చెప్తున్నాను కదా. 43 ఇంచెస్కి సంబంధించినటువంటి వీడియో కూడా వెరీ సూన్ మన ఛానల్లో అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియో మీకు దాని మీద నుంచే వస్తుంది. ఒకసారి మీరు దాన్ని కూడా చూడడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకో టీవీ అయితే వచ్చింది కూకా నుంచి, కూకా మినీ ఎల్ఈడి టీవీ. సో వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది, టీవీ అయితే వచ్చేసింది. దీని రివ్యూ మన ఛానల్లో వెరీ సూన్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది కనుక చూసుకున్నట్లయితే మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్లో మాత్రమే అవైలబుల్ ఉంది. 75 ఇంచెస్లో అవైలబుల్ అయితే లేదు. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అని అనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు 55 ఇంచెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా మీకు 36,000, 37,000 రూపాయల వరకు చూపిస్తూ ఉంటుంది. మీకు 34,000 రూపాయల వరకు అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే 33,700, 33,800 అట్లా అయితే వస్తుంది. అదే మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే మీకు రెగ్యులర్గా 46,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు ఇప్పుడు కేవలం 42,000 రూపాయలకే వస్తుంది, 41,999 రూపాయలకే వస్తుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర కూడా మీరు దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎవరైతే బడ్జెట్ లో ఉంది నాకు మినీ ఎల్ఈడి వాడాలి అని అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL C6K అయితే ఉంటుందన్నమాట. సో మీరు TCLలో C6K, C6KS ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. C6K వచ్చేటప్పటికి మీకు 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. C6KS వచ్చేటప్పటికి 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. ఇది కూడా మీకు ఒక QD మినీ ఎల్ఈడి టీవీ. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, డాల్బీ విజన్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ, అలాగే పీక్ బ్రైట్నెస్ మీకు 1000 నిట్స్ కానీ, సో ఇట్లా మీకు చాలా అయితే ఉన్నాయి. 2.1 ఛానల్ 40 వాట్స్కి సంబంధించిన ఓకే స్పీకర్స్ కానీ, సో అన్నీ ప్రొవైడ్ చేస్తారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్,
144 హెర్ట్జ్ మోషన్ గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటైతే దీంట్లో అయితే ఉంటాయి. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇక్కడ మీకు కాంపిటేటర్గా Q6C అయితే ఉంటుంది. Q6C Q6CS ప్రజెంట్ అయితే నేను దాన్ని రికమెండ్ చేయట్లేదు. ఒకప్పుడు బాగానే రికమెండ్ చేశాను, బట్ ఇప్పుడు రికమెండ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే చాలామంది ప్యానల్స్ అంత ఇష్యూ వస్తున్నాయన్న అంత బాగాలేవని చెప్తూ ఉన్నారు. అందుకోసమే నేను దాన్ని ఇప్పుడే కంప్లీట్గా రిమూవ్ చేశాను. ఒకరంత మీకు ప్రైస్ ఎక్కువైనా సరే Q6Cతో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది C6K అనేది. బట్ దీంట్లో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోండి. రెండు కూడా సేమ్ స్పెక్స్తో వస్తాయి. రెండు టీవీల్లో మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. కాకపోతే ఈ టీవీలో మీకు ఎలాంటి ప్రాబ్లం రావట్లేదు, దాంట్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి Q6Cని నేను ఇక్కడ రికమెండ్ చేయట్లేదు. C6K ఆర్ C6KS ఈ రెండింటికి వెళ్ళండి. C6KS మీకు C6Kతో కంపేర్ చేస్తే బడ్జెట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే C6KS అనేది మనకి 312+ డిమింగ్ న్యూస్తో వస్తుంది కాబట్టి. అండ్ మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ కొనాలనుకుంటే రెగ్యులర్గా మీకు 50,000 రూపాయల వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు 46,000 రూపాయలకు వస్తుంది 55 ఇంచెస్ టీవీ. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే మీకు 70,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 65,700 రూపాయలకి అయితే దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఇక 75 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంది. ప్రజెంట్ దీని ప్రైస్ అయితే అవైలబుల్ లేదు, ఎందుకంటే టీవీ అవైలబుల్ లేదు కాబట్టి ప్రజెంట్ దీని ప్రైస్ అవైలబుల్ లేదు. బట్ అప్పుడప్పుడు అవైలబుల్లోకి వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. మీరు ఇప్పుడు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదు మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తున్నారంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది, ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్. ఈ ట్యాగ్ సెక్షన్లో కూడా అన్ని లిస్ట్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కాదు, మాకు కంపెనీ నుంచి ఒక మంచి టీవీ కావాలి అంటే మీకు LG నుంచి LG QNED అయితే ఉంటుంది 8AA సిరీస్. దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే చాలా లొకేషన్స్కి ఇది డెలివరీ అయితే అవైలబుల్ లేదు. ఒకవేళ ఇలా డెలివరీ అవైలబుల్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ పిన్ కోడ్స్తో ట్రై చేయండి. ఎందుకంటే చిన్న టీవీసే కాబట్టి మనం బైక్ మీదైనా తెచ్చేసుకోవచ్చు. బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే మనకి LG నుంచి 8200లో మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉన్నప్పటికీ మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేయట్లేదు కదా, బట్ ఇక్కడ మనకి మ్యాజిక్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కంపేర్ టు మీరు 8200తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ బ్రైట్నెస్ కూడా కొంచెం మంచిగా అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది కూడా మీకు వెబ్ ఓఎస్తో వస్తుందన్నమాట. ఇది మీకు 55 ఇంచెస్ టీవీ రెగ్యులర్గా 61,500 రూపాయలు అయితే ఉంటుంది. అదే మీరు ఇప్పుడు పర్చేస్ చేయాలంటే 55,000 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. చాలా వరకు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ముందే చెప్పా కదా, ప్రైస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది ఇది. అదే మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే మీకు 89,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలంటే 84,990 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో ఈ బడ్జెట్ దగ్గర కూడా మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ టీవీ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఫుల్ స్క్రీన్లో కూడా చూడొచ్చు అనమాట మ్యాజిక్ రిమోట్ యూస్ చేసుకొని. ఇవన్నీ కాదు, మాకు సోనీ కంపెనీ నుంచి కావాలి, బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మీకు S25M2 అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 55 ఇంచెస్ టీవీ రెగ్యులర్గా 56,000 రూపాయల వరకు ఉంటుంది. మీకు 47,215 రూపాయలకి అయితే వస్తుంది ప్రజెంట్. ఖచ్చితంగా మీకు ఒక మంచి సోనీ టీవీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. గూగుల్ టీవీ వ్యవస్థ వస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఓన్లీ డాల్బీ అట్మాస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేయదు. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీకు 75,490 రూపాయలు అయితే పడుతుంది. అండ్ మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 68,115 రూపాయలకి అయితే వస్తుంది. సో దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే 68,000లో ఖచ్చితంగా మీకు ఒక 65 ఇంచెస్ టీవీ సోనీ నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నేను 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటున్నా అంటే 1,08,000 రూపీస్ వరకు పడుతూ ఉంటుంది. బట్ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 97,200 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్ దగ్గర కూడా మీరు దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ కాదు, మా బడ్జెట్ అనేది కొంచెం తక్కువే ఉంది కానీ నాకు QLED కావాలి, మంచి టీవీ కావాలి అనుకుంటే మీకు థామ్సన్ నుంచి నియో X అయితే ఉంటుంది QLED. మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇది కూడా వెరీ రీసెంట్గా లాంచ్ అయినటువంటి టీవీ అనమాట. మీకు 55 ఇంచెస్ టీవీ మీరు తీసుకోవాలంటే రెగ్యులర్గా మీకు 32,000 రూపాయల వరకు పడుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 29,600 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఈ బడ్జెట్ దగ్గర కూడా మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. అదే మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 44,000 రూపాయల వరకు పడుతుంది అండ్ 41,000 రూపాయలకు వస్తుంది. అదే 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే 65,000 రూపాయల వరకు పడుతుంది అండ్ మీరు ఇప్పుడు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 61,700 రూపాయలకి అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ మంచి QLED తీసుకోవాలి, నాకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలనుకుంటే మీరు వీటిని అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఓన్లీ గూగుల్ టీవీ వాయిస్తోనే వస్తుంది ఇది. అంటే మీకు బ్లాపాంగ్ ఉంటుంది కదా, సేమ్ ఆ బ్లాపాంగ్ టీవీ ఈ టీవీ రెండు కూడా మీకు ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇద్దరికి మ్యానుఫ్యాక్చర్ ఒక్కరే. లేదు నాకు సోనీలో ఓన్లీ డాల్బీ అట్మాస్ మాత్రమే వస్తే సరిపోదు, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సోనీ నుంచి సోనీ బ్రావియా 3 అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సోనీ బ్రావియా 3 55 ఇంచెస్ టీవీ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు 73,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 69,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి టీవీ తీసుకోవాలి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ సోనీ టీవీ మీకు బ్రావియా 3 అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఒకవేళ మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 65 ఇంచెస్ టీవీ మీకు 92,500 రూపాయలు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 88,500 రూపాయలకి అయితే వస్తుంది. అదే మీరు 75 ఇంచెస్ టీవీ తీసుకున్నట్లయితే 1,30,000 రూపాయల వరకు పడుతుంది. అది మీకు కార్డ్
ఆఫర్ యూస్ చేస్తే 1,25,000 రూపాయలకి వస్తుంది. అండ్ దీంట్లో మీకు ఇంకో సైజు కూడా అవైలబుల్ ఉంటుంది, 85 ఇంచెస్. ఇది మరి ప్రీమియం వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 2,38,000 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 2,29,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ వియూ నుంచి వియూ మాస్టర్ పీస్ కూడా ఉంది, మంచి బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంది. ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మీకు చాలా బెజర్లెస్ టీవీ అనమాట, చాలా బాగుంటుంది టీవీ. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. కానీ మంచి టీవీ మాస్టర్ పీస్ అనేది. అండ్ మీరు ఇక్కడ ఒకవేళ ఈ వియూ మాస్టర్ పీస్ అనేది 55 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే మీకు 43,500 రూపాయలు అయితే పడుతుంది. అండ్ మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 40,500 రూపాయలకి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మీకు 74,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు 70,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ దీంట్లో కూడా మీకు 75 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంది, బట్ ఇది కరెంట్లీ అన్అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి, ఒకవేళ వచ్చిందంటే మాత్రం మీకు సేల్లోకి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవి మీకు బెస్ట్ టీవీస్. అంటే మీరు ఒకవేళ మంచి టీవీ తీసుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, అంటే ఒకవేళ అప్గ్రేడ్స్ వచ్చినా సరే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, కొత్త టీవీలతో పాటు ఇవి పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీలను మాత్రమే కన్సిడర్ చేయండి. ఇక్కడ నేను అందుకే నేను చేసిన వీడియోలకి ఈ వీడియోలో కూడా కంప్లీట్గా చాలా వరకు రిమూవ్ అయితే చేశాను. ఈ టీవీలు పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీలు పర్చేస్ చేసినప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే పక్కన మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేసి పెడతాను. అలాగే సేల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను డీల్స్ అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మంచి ధరలకు వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ బెస్ట్ ప్రైజెస్లో మంచి డీల్స్ లూట్ చేయాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, QR కోడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది, దాన్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై హింద్.